నమస్కారం ప్రజలారా, ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి, ఈనాడు పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ తెలంగాణలో భూమి లేని నిరుపేద కుటుంబాలకు 12,000 ఏడాదిలో 2 విడతలుగా చెల్లింపు. తొలి దఫా సొమ్ము ఈ నెల 28న జమ. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. ఆర్థిక స్థితిపై భరోసా తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ. రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు. సంక్రాంతి నాటికి అమలు చేస్తాము. ఈ ఏడాది 22,500 కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నాము. రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాల్లో డైట్, కాస్మెటిక్ ఛార్జీలను పెంచాము. చూడండి, జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమము. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ 73 గుండె సంబంధిత సమస్యలతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతము ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆయన స్నేహితుడు ఏనుగాన విద్వాంసుడు రాకేష్ చౌరసియా ఆదివారం వెల్లడించారు. చూడండి, రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబాలన్నిటికీ ఏడాదికి 12,000 చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచి అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 28న దీన్ని ప్రారంభిస్తామన్నారు. సంవత్సరంలో 2 విడతలుగా అందించే ఈ నగదులో తొలి విడతగా 6,000 మొత్తాన్ని ఈ రోజు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని ప్రకటించారు. ఖమ్మం డీసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక పరిస్థితిపై భరోసా నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తెలంగాణలో 2014 నాటికి ఎఫ్ఐఆర్ బియ్యం రుణాలు 72,658 కోట్లుండగా గత ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకుల నుంచి 3,89,673 కోట్ల రుణాన్ని తెచ్చిందని బట్టి వెల్లడించారు. రాష్ట్ర విభజన నాటికి ఎస్పీఈ పేరుతో 5,893 కోట్ల రుణాలుండగా భరోసా సర్కార్ 10 ఏళ్లలో 95,462 కోట్లు తెచ్చిందని వివరించారు. 2014లో కార్పొరేషన్ పేరుతో ఎలాంటి రుణాలు లేకపోయినా భరోసాయంలో నాన్ గ్యారంటీతో 59,414 కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. ఇరిగేషన్, ఆర్అండ్బి, పంచాయతీరాజ్, మధ్యాహ్నం భోజనం, ఆసుపత్రులు, ఉద్యోగుల పీఎఫ్. నేడు అసెంబ్లీలో క్రీడా యూనివర్సిటీ బిల్లు, పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ, పునః ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 9న శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాల అనంతరం సభలను 16వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలు ఉంటాయి. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ విద్యా క్రీడా విశ్వవిద్యాలయాల బిల్లు, తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వము ప్రవేశపెట్టనున్నది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. శాసన మండలిలో ఇదే అంశంపై చర్చ ఉంటుంది. శాసనసభను, మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయిస్తారు. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు, ప్రభుత్వ ప్రకటనలు, చర్చలకు సంబంధించి కీలక శాఖలపై నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానున్నది. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీలోని
కమిటీయాల్లో ఈ సమావేశం నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారంపై, రైతు భరోసా, విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చూడండి, ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్నెన్నో దారులు. ఏడుకొండలపై కొలువుదీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దర్శనానికి కోట్ల మంది భక్తులు తప్పిస్తూ ఉంటారు. ఇష్ట దైవాన్ని కనులారా ఇచ్చించి తన్మయత్వంలో దివ్యానుభూతి మూటగట్టుకుంటారు. తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు, అవకాశాలు, టికెట్లపైన భక్తులు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు ఉంటాయి. శ్రీవారి దర్శనానికి ఆన్లైన్, ఆఫ్లైన్లో దేవస్థానం కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాటాలు పడుతూ ఉంటారు. భక్తులు సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం వివిధ ఏర్పాట్లు చేస్తుంది. శ్రీనివాసుడి దర్శన అవకాశాలు ఎలా ఉన్నాయి అనేది మళ్ళీ తెలుసుకుందాం. తొలి రోజు 46.30 మంది హాజరు. ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. లోదుస్తుల్లో మొబైల్తో పట్టుబడిన ఓ అభ్యర్థి. చూడండి ఎలా పనులు చేస్తున్నారు. త్రిపులార్ దక్షిణ భాగం పనులకు కేంద్రం సిద్ధము. భూసేకరణలో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి యోచన. సీఎం ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్రం రాష్ట్రాల మధ్య చర్చ. ప్రాంతీయ వలయ రహదారి త్రిపులార్ దక్షిణ భాగం పనులకు కేంద్రం చేపట్టే అవకాశాలున్నాయి. త్రిపులార్లో భాగంగా ఉత్తర భాగం పనులకు కేంద్రము, దక్షిణ భాగం పనులకు రాష్ట్రము చేపట్టుతుందని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ప్రకటించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై త్రిపులార్ ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలో దక్షిణ భాగం పనులను కూడా కేంద్రం చేపట్టాలన్న చర్చ జరిగింది. గతంలో త్రిపులార్ ఉత్తర భాగానికి ఎన్హెచ్ నెంబర్ను ప్రకటించారు. ఇప్పుడు 2 భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నెంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారము. త్రిపులార్ ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి మొత్తం 351 కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను సమర్పించే పనుల ఏగవంతంపై ముందుకే వెళ్ళవచ్చునని నితిన్ గడ్కరీ పేర్కొన్నట్లు తెలిసింది. చూడండి, రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 4.7 డిగ్రీలు. మరో 3 రోజుల వరకు ఇట్లాగే ఉంటాయి. భూమి చేతకొస్తేనే సాగునీటికి పరవిల్లు. కీలక ప్రాజెక్టు కింద పూర్తికాని సేకరణ. మొత్తంగా 49,000 ఎకరాలను 10,000 కోట్ల అవసరము. ఇప్పటికి 2,000 ఎకరాలు లక్ష్యము. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక అంశంగా మారింది. వివిధ కారణాలతో ఏడాది కాలంగా చాలా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49,000 ఎకరాలను సేకరించాల్సి ఉంది. వీటికి పరిహారంగా చెల్లించడానికి 10,000 కోట్ల వరకు అవసరము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 19 ప్రాధాన్యత ప్రాజెక్టులను, గత ప్రభుత్వ హయాంలో ఎడ్వర్క్స్ పనులు మాత్రమే పూర్తయిన ప్రాజెక్టులను ఎక్కువగా ఉన్నాయి. పిల్ల కాలువల వ్యవస్థలను నిర్మించలేదు. చూడండి, జమిలీ బిల్లుపై పునరాలోచన. నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు. జమిలీ ఎన్నికల బిల్లును లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం